హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యొక్క పరిశుద్ధమైన ఈ యొక్క చివరి మాసంలో, క్రిస్మస్ మాసంలో దేవుడు మనల్ని అందరినీ కూడా క్షేమంగా సజీవులని స్థుతిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి వాక్యాన్ని సమయంతో పంచుకోవడానికి శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు నేను దేవుడిని స్థుతిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరి మీరందరూ చర్చ్లో చూస్తున్నారు కదా, క్రిస్మస్ ఎక్కడి వరకు వచ్చింది? చర్చ్ వరకు వచ్చింది అన్నమాట. మన ఇంటి దాకా రాలేదు, క్యారెట్స్ రాలేదు కదా, ఇంకా ఇంటికి రాలేదు అన్నమాట. ఆహ్వానం రాలేదు మనకి ఇంకా ఇంటి దగ్గరికి. కనుక చక్కగా అలంకరించారు. మరి ఈ యూత్ వాళ్ళు మరి ప్రత్యేకంగా మరి పాస్టర్ శ్రావ్ గారు, కృప, వీరందరూ ఎంతో ప్రయాసపడ్డారు. ఈ నెల మొదటి వారం నుంచే వారు ప్రయాసపడుతూ వచ్చారు, చక్కగా అలంకరించారు. ఇంకా ఇది హాఫ్ మాత్రమే, ఇంకా వచ్చే వారం క్రిస్మస్ రోజుకి ఇంకా ఏం మార్పులు చూస్తామో మనకు తెలియదు, కానీ మనకు సంతోషము. మరి మీ అందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎవరెవరైతే ప్రయాసపడ్డారో వారందరినీ దేవుడు దీవించును గాక. అదేవిధంగా ఇంకా మీరు ఈ క్యారెట్స్ కొరకు కూడా మీ ఇంటిని సిద్ధపరచుకోవాలని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుడి వాక్యాన్ని చదువుకుందాం. చదువుకున్న తర్వాత వాక్య ధ్యానాన్ని మనము ప్రారంభించుకుందాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు మనం మార్చి చదువుకుందాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు మార్చి చదువుకుందాం. దయచేసి మనము నిలబడి దేవుని వాక్యాన్ని మనం చదువుకొని దేవుని వాక్యాన్ని గౌరవించుకుందాం. గట్టిగా చదవాలి, స్పష్టంగా నెమ్మదిగా చదవాలి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు అగౌస్తు వలన ఆజ్ఞ ఆయను. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిచుండ్రు కుమారుని కానీ పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దాని మీదే మీ కానవాడు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, చివరి వచనం అందరం చదువుకున్నాం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయించుండెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయమే నిమిత్తమే దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన ఎవరికి వారు చేసుకోండి. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడి మరి దేవుడి మందిరానికి వచ్చి ఆరాధిస్తున్నాం. దేవుడు తన మాటలతో మనల్ని సమృద్ధిగా మన హృదయాలను నింపి సంతోషింప చేయాలి. ఆ వాక్యము మన హృదయంలో పనిచేయాలని ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారుగా మరి నమ్మకంగా యథార్థంగా ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు, వాక్యమైన దేవానికి స్తోత్రాలు, వెలుగైనటువంటి దేవానికి స్తోత్రాలు.
తండ్రి ప్రభా మాట్లాడే దేవానికి స్తోత్రాలు, హృదయాలను తట్టేటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా. హృదయంలో తండ్రి ప్రభని వాక్యంతో నింపి తండ్రి ఆశ్చర్య కార్యములు మేము చూడగలుగుటకు మా ఆత్మీయ నేత్రంలో తెరవ చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాక్యం చేత మమ్మల్ని బలపరచండి తండ్రి. కూడి వచ్చిన పిల్లలందరినీ దీవించండి ప్రభా. ఆయన తండ్రి ఒక్కొక్కరిని మీరు దర్శించండి ప్రభా. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆయన సంఘంతో మాట్లాడండి, కుటుంబాలతో మాట్లాడండి, వ్యక్తులతో మాట్లాడండి, చిన్నలతో పెద్దలతో మాట్లాడండి ప్రభా. ఆయన తండ్రి ప్రత్యేకమైన రీతిలో ప్రభా ఈ దిన వాక్యము ప్రభా మా హృదయాలకు తండ్రి ప్రభా ఎంతో సంతోషాన్ని ఆయన తండ్రి ఎంతో ప్రభా ఆయన తండ్రి మాకు తండ్రి మరి బ్లెస్సింగ్స్ తండ్రి ఆశీర్వాదాలు కలిగినట్లుగా తండ్రి ప్రభా ఈ యొక్క వాక్యం ఉండగలిగితే మీరు సహాయం చేయమని బలహీనరాలు నన్ను కూడా ప్రభా నేను శిరోజాన్న వరకు పంచుకొని తండ్రి నన్ను ఒక పాత్రగా వాడుకోండి ప్రభా. నా పేదవులను నా ఆనాడుతున్న ప్రభా నీ యొక్క అగ్ని చేత నీ యొక్క రక్తం చేత కాల్చి పవిత్రపరిచి ఆయన నీ యొక్క పరిశుద్ధమైన మాటలు ఆయన ఉచ్చరించుటకు నాయన తండ్రి ప్రభా తగిన సాధనలుగా నాయన తండ్రి ప్రభా వాటిని ప్రతిష్ఠించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి తలపు ఆలోచన మాట నాకు అందించిన నిలబెట్టుకొని మీ నామానికి మీ వాక్యానికి తండ్రి ప్రభా నాయన తండ్రి మహిమ కలిగినట్లుగా నాయన తండ్రి ఈ వర్తమానం ఉండగలుగుతుంది మీరు దీవించి ఆశీర్వదించమని యేసు శక్తి కలిగినటువంటి నామలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. దయచేసి కూర్చోండి. అనేక సార్లు మనం ఈ వాక్యాన్ని ధ్యానించి ఉన్నాం కదా. ప్రతిసారి కూడా ఈ వాక్యాన్ని క్రిస్మస్ సమయంలో మనము ధ్యానిస్తూ వస్తున్నాం కనుక ఇది ప్రత్యేకమైనటువంటి వర్తమానము అని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే చాలాసార్లు విన్నా. కానీ ఈరోజు నా ప్రత్యేక రీతిలో మనతో మాట్లాడాలని దేవుడు కోరుతున్నాడేమో అని నేను అనుకుంటున్నాను. కనుక ఈ వాక్యాన్ని మరి ప్రేరేపించి నన్ను దేవుడు బలపరిచినందుకు దేవుడు నేను స్తుతిస్తున్నాను. మరి ఈ వాక్య ధ్యానంలోకి మనము మరి మొట్టమొదటిగా మనము ప్రారంభించుకుందాం. మా అంశం ఏంటంటే యేసు ప్రభు యొక్క జననము. అంటే ఆ జననానికి ముందు యేసు ప్రభు పుట్టక ముందు ఒక కార్యం జరిగింది. ఆ దేశంలో మరి యూదయ ప్రాంతంలో మరి కైసర్ అగస్తు వలన మరి ఆజ్ఞ జారీ చేయబడినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వాస్తవ్యులందరూ కూడా ఆ ప్రజా సంఖ్యలో వారి యొక్క పేర్లను నమోదు చేయించుకోవాలి. కనుక దాని విషయమై మరి యోసేపు తనకు ప్రదానం చేయబడినటువంటి మరియమ్మతో కూడా మరి నజరేతు అనేటువంటి గలిలయలో అనేటువంటి ఒక చిన్న గ్రామంలో నుండి మరి బెత్లెహేము అనేటువంటి యూదయ ప్రాంతంలో ప్రయాణమైనటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రజా సంఖ్య మొట్టమొదటిగా అంటే చరిత్ర మరి ప్రారంభం నుండి మరి ఆ యొక్క సృష్టి ఆరంభంలో నుండి ఎప్పుడు జరిగినటువంటి కార్యము యేసు ప్రభు జన్మదినాన్ని ముందు ఇది జరుగుతుంది అన్నమాట. కనుక ప్రజా సంఖ్య అనేది ప్రతి ఒక్క మనం కూడా ఈ రోజుల్లో మరి ఎన్నికలప్పుడు ప్రజా సంఖ్య తీసుకుంటారు కదా, అందరినీ లెక్కించుకుంటారు. ఎవరు ఎన్నికల్లో పాల్గొనొచ్చో, ఎవరు ఓటు వేయాలో వారందరికీ ఒక మరి అర్హత కల్పించడానికి ఈ యొక్క సెన్సస్ అనేది మరి తీసుకుంటూ ఉంటారు అన్నమాట. కనుక ఎప్పుడైతే ఈ యొక్క మరి యోసేపు మరి మరియమ్మతో కూడా బయలుదేరాడు, మరి ఆ నజరేతు నుండి బెత్లెహేము వరకు ఎంత దూరమో తెలుసండి, 120 మైళ్ళు. మరి ఇంత దూరము నిండు చూలాలుగా ఉన్నటువంటి మరియమ్మ మరి సరైనటువంటి ప్రయాణ వస్తువులు లేవు. మరి ఆ రోజుల్లో మరి చక్కని ఒక తార్ రోడ్లు లేవు, మరి వెహికల్స్ లేవు, వాహనాలు లేవు. కనుక అటువంటి పరిస్థితిలో మరి తను ప్రయాణం అయింది. అంత దూరం ప్రయాణం చేయడానికి తాను సిద్ధపరచుకుంది అన్నమాట. కనుక మీరు ఆలోచించండి ఒక్కసారి, మరి నిండు చూడాలు మరి ఆ యొక్క గాడిద మీద కూర్చొని ఆ ఒడిదుడుకుల్లో ఆ రాళ్ళు రప్పల్లో గుంతల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటుంది.
ఈ రోజుల్లో మోడర్న్ డేస్లో ఎవరైనా మరి గర్భవతిగా ఉన్నది అంటే డాక్టర్లు చెప్తున్నటువంటి మాట ఏంటంటే బెడ్ రెస్ట్. ఏమంటారండి? బెడ్ రెస్ట్. లేదా తల్లిదండ్రులు మరి వారి కుమార్తె కష్టపడకూడదని పుట్టింటికి తీసుకొని వెళ్ళి ఆమెను అంత సుఖంగా పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. అంటే కష్టపడకూడదు, శ్రమ పడకూడదు. కానీ రక్షకుణ్ణి తన గర్భములో ధరించి ఉన్నది ఆ రక్షకుని కొరకు ఆమె ఏమైనా చేయడానికి సిద్ధపడిందన్నమాట. ఎంత ప్రయాణమైనా మరి చేయటానికి ఇష్టపడింది. తను ఎంతైనా అవమానాన్ని పొందడానికి ఇష్టపడింది. కనుక తను ఈ లోకాన్ని లెక్క చేయలేదు. మనుషుల యొక్క మాటలను, విమర్శలను లెక్క చేయకుండా దాన్ని సంతోషిస్తూ ఉంది. ఎందుకంటే తన గర్భంలో ఒక రక్షకుడు ఉన్నాడు. దేవుడు ఆ గర్భాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. కనుక ఎంత పరిశుద్ధురాలుగా తను ఉంటే ఆ రక్షకుడు పరిశుద్ధుడిగా పుట్టడానికి దేవుడు తనని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కసారి ఆలోచించుకుందాం. మనలో అయితే తల నుండి కాళ్ళ వరకు కూడా ఉన్న అవయవాలన్నింటిలో మనము పాపం చేసి తప్పు చేసే ఉన్నాం. కానీ మరియమ్మలో ఏ తప్పు, ఏ లోపము, ఏ పాపము దేవుడు చూసి ఉండడు. కనుక ఆ కన్యకను దేవుడు ఎన్నుకున్నాడు అన్నమాట. కనుక ఈ సమయంలో మనం చూసినట్లయితే యోసేపు మరి గోత్రం ఏంటంటే దావీదు యొక్క గోత్రము, దావీదు యొక్క వంశము అని వ్రాయబడింది. కనుక మత్తయి రాసిన సువార్తలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క వంశావళిని మనం చూసినట్లయితే అక్కడ వంశావళులు ఆ యొక్క జీనియాలజీ అనేది వ్రాయబడి ఉంది. ఎవరికి పుట్టారు, ఏ విధంగా యేసు ప్రభు దావీదు వంశంలో నుండి మరి వచ్చాడో అక్కడ విశదంగా వ్రాయబడి ఉందన్నమాట. కనుక మరి దావీదు మరి ఈ యొక్క మరి దావీదు గోత్రములోను దావీదు వంశంలోను పుట్టినటువంటి వాడు. కనుక మరియమ్మ యొక్క జీనియాలజీ, తన యొక్క పుట్టుపూర్వోత్తరాలు మనం గమనించినట్లయితే ఆమె మరి చూసినట్లయితే యూదా గోత్రములో ఉన్నటువంటి మరి కన్యక. మరి తన యొక్క తండ్రి పేరు ఏలి అని రాయబడి ఉంది. కనుక ఈ యొక్క వృత్తాంతాన్ని మనం చదివినప్పుడు అక్కడ ప్రజా సంఖ్యను రాయడానికి వెళ్ళినప్పుడు మరి ప్రజా సంఖ్య రాయించుకున్నారు. శిశువు ఇంకా మరియమ్మ గర్భంలోనే ఉన్నాడు. అప్పుడు ప్రజా సంఖ్యలో ఆ యొక్క పేర్లు రాయబడి ఉన్నాయి. అంటే ఏంటంటే ప్రజా సంఖ్యలో కూడా మనుషుల యొక్క లెక్కలో కూడా యేసు ప్రభు లెక్కించబడలేదు. ఆ తర్వాత రాసిన తర్వాత ఒకవేళ మరి ప్రసవం జరిగిందేమో మనకు తెలియదు. ఎందుకంటే నా తలంపులో దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే యేసు ప్రభు మనుషులలో లెక్కించబడలేదు, పాపులలో చేర్చబడలేదు. కానీ పాపులతో సిలువ వేయబడ్డాడు. కనుక యేసు ప్రభు ఆయన దేవుడు సంపూర్ణమైనటువంటి మానవుడిగా ఈ లోకంలో జన్మించాడనమాట. కనుక ఆ సమయంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని మనం అక్కడ చూసి ఉంటే వారు సత్రానికి వెళ్ళారు. ప్రసవ దినాలు నిండినాయి కనుక ఆ సత్రములో స్థలము లేకుండా ఉండేది. కనుక ఆమె ఆ పశువుల తొట్టిలో ఆ యొక్క శిశువుని పరుండబెట్టెను అని వ్రాయబడింది. కనుక సత్రములో జన్మించాడో పశువుల పాకలో జన్మించాడో స్పష్టంగా అయితే లేఖనాలు మనకి ఏమి కూడా తెలియజేయబడలేదు. కనుక తొట్టిలో పరుండబెట్టి ఉండెను అని మాత్రము రాయబడి ఉంది అన్నమాట. కనుక ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఆ రోజుల్లో మరి సత్రంలో స్థలం లేకుండా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మన హృదయాల్లో దేవుడు ఆ స్థలాన్ని కోరుకుంటున్నాడు. మన కుటుంబాల్లో దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. సత్రములో లేదు, మరి ఇళ్లలో లేదు. ఎవరు కూడా సత్రం తలుపులు కొట్టుతూ ఉన్నా మరి తలుపు తెరవండి, నా భార్య ప్రసవ దినాలు ఇవి, మరి ఎంతో కష్టంగా ఉంది అని యోసేపు ఆ గుమ్మం తట్టుతూ ఉన్నప్పుడు కూడా ఎవరు తెరవలేదు. నోరు 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 అని చెప్తూ వచ్చారు. ఈ రోజున మన సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా దేర్ ఈస్ రూమ్ అని చెప్పగలరు. ఏమన్నా దేర్ ఈస్ రూమ్ ఇన్ మై హార్ట్, నా హృదయంలో దేవునికి స్థలం ఉంది.
దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది, నా కుటుంబంలో ఉంది అని మనం చెప్పగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆ సమయంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆ ఊరిలో కొందరు గొర్రెల కాపరులు వారి యొక్క మందలను కాచుకొనుచుంది. అది రాత్రి వేళ అయి ఉంటుంది. ఎందుకంటే మందలు కాచుకుంటూ చలిలో ఉన్నారు. మరి అప్పుడు ఒక వింతైనటువంటి కార్యం జరిగింది. అక్కడ ఏం జరిగిందండి? ప్రభు తండ్రి అయినటువంటి దేవుడు మరి ఆ సైన్య సమూహంతో కూడా మరి ఆ యొక్క గొర్రెల కాపరుల దగ్గరికి దిగి వచ్చాను. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, మీరు బైబిల్లో మనం ఇందాక చదివినటువంటి వాక్య భాగంలో ఆ దూత అని ఉంది. ప్రభు దూత దిగి వచ్చాను, ప్రభు మహిమ వారితో కూడా ఉండెను అని రాయబడింది. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క మహిమ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. ఆ గొర్రెల కాపర్లు కూర్చొని ఉన్నారు, మంట వేసుకున్నారు, చలిగాచుకుంటున్నారు. అయితే ఆ సమయంలో చీకటిలో అక్కడ లైట్లు ఉండవు, అక్కడ మరి వీధి దీపాలు ఉండవు, ఏమి ఉండవు. ఆ చీకట్లో ఈ యొక్క ప్రకాశమానమైనటువంటి ఆ మేఘము వారి దగ్గరికి దిగి వచ్చుట వారు చూశారు. వారి చుట్టూ కమ్మి ఉండటం చూశారనమాట. మరి ఈ మహిమ, ప్రభు మహిమ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, షకీనా మేఘము, దేవుని యొక్క మహిమ ప్రభావముతో కూడినటువంటి ఆ మేఘము దిగి వచ్చింది. ఆ దిగి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రభువు దిగి వచ్చిన అన్నది. ప్రభు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, యేసు ప్రభు ఏమో తొట్టిలో పడుకున్నాడు. ప్రభు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు ఇప్పుడు? తండ్రి అయినటువంటి దేవుడు. తండ్రి అయినటువంటి దేవుడే దిగి వచ్చి ఈ యొక్క కాపరులతో మాట్లాడాలి, వారికి ఈ శుభవర్తమానము మరి తెలియజేయాలని ఆ యొక్క ప్రభు తండ్రి అయినటువంటి దేవుడు దిగి వచ్చాడు. ఆ తండ్రి అయినటువంటి దేవునితో పాటు పరలోకంలో ఉన్నటువంటి సర్వ సైన్య సమూహము, దూతల గణములు దిగి వచ్చాయి. అంటే యేసు ప్రభు పుట్టినప్పుడు అక్కడ పరలోకంలో ఖాళీ అయిపోయిందంట. అందరూ వచ్చారు, దూతలందరూ కూడా దిగి వచ్చి ఆ యొక్క కాపర్ల దగ్గర నిలబడ్డారన్నమాట. కనుక ఎంత సంతోషము! తండ్రి అయినటువంటి దేవుడు చూడాలనుకున్నాడంట. ఏంటంటే, తండ్రి కుడిపార్శ్వన కూర్చోగలిగినటువంటి నా కుమారుడు, మహిమలో ఉండవలసినటువంటి నా కుమారుడు, సింహాసనం మీద ఉండవలసినటువంటి నా కుమారుడు ఈ యొక్క పశువుల తొట్టిలో పరుట పెట్టి ఆ పశువుల శాలను పండుకొని పెట్టబడ్డాడు అని ఆ వర్తమానాన్ని చెప్పడానికి పశువుల కాపర్ల దగ్గరికి తండ్రి అయినటువంటి దేవుడే దిగి వచ్చాడు. ఆ షకీనా మేఘం. కనుక ఈ రోజున నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, మనం క్యారెక్స్ అవుతున్నాం కదా, దేవుని మహిమ మీతో కూడా రావాలి. హల్లెలూయా! దేవుని మహిమ రావాలి. దేవుని మహిమతో మీరు ప్రారంభించాలి. ప్రతి కుటుంబాన్ని దేవుని యొక్క ఆ షకీనా మేఘముతో మీరు దర్శించాలి. కనుక ఆ విధంగా ఆ షకీనా మేఘము వారికి తోడుగా ఉండెను. కనుక అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే, అక్కడ దిగి వచ్చాను. మరి ఆ తర్వాత మరి పూర్తిగా అంటే ఆ పరలోకం అంతా కూడా దూతలందరూ కూడా దిగి వచ్చారు. ఎందుకు వచ్చారంటే, దేవుని యొక్క సువర్తమానమును చెప్పడానికి. సువర్తమానం అంటే గుడ్ న్యూస్. ఏంటా గుడ్ న్యూస్ మనం అనుకున్నట్లయితే, దేవుడు మానవుడిగా మార్చబడి లోకానికి రావడం, దేవుడు రక్షకుడై రావటము, మరి ఈ యొక్క లోకంలో జన్మించటము, ఆ యొక్క మరి మాటను తెలియజేయటానికి దేవుడే, తండ్రి అయిన దేవుడే దిగి వచ్చాడు. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు? మత్తయి రాసిన సువార్త మరి ఆ 1వ అధ్యాయము 17వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయనే వారి పాపముల నుండి వారిని రక్షించును. కనుక ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు మరి మీరు కూడా అందించవలసినటువంటి ఆ యొక్క సువర్తమానం ఏంటంటే,
యేసు ప్రభు మరి రక్షించడానికి వచ్చాడు అని ప్రతి ఇంటికి మీరు చెప్పాలి. ఏదో కంటత వాక్యం చెప్పేసి అది చదివేసి కాదండి. గాడ్ హ్యాస్ బికమ్ ఎ మ్యాన్. దేవుడు మానవుడై జన్మించాడు, నీ కొరకే, నా కొరకే, మీ కుటుంబం కొరకే అని మనం చెప్పగలగాలి. అక్కడ ఉన్నటువంటి మాట నేను చదువుతున్నాను. మత్తయి రాసిన సువార్త 1:21 వచనంలో ఈ విధంగా, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. వారి పాపం, ఎవరి పాపముల నుండి వారిని రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షకుడు. ఆయనకి యేసు అని పేరు పెడతారు. యేసు అని పేరు పెట్టుదురు అంటే ఏంటి? యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు. ఆ తర్వాత చూసినట్లయితే ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు కూడా పెడతారు. కనుక ఇమ్మానుయేలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. ఒక్కొక్కరికి తోడుగా ఉండే దేవుడు, కుటుంబాలకు తోడుగా ఉండే దేవుడు, చిన్నలకు, పెద్దలకు, వృద్ధులకు, మరి ఒంటరిగా ఉన్నటువంటి వారి కొరకు, మరి యవనస్తులకు, ప్రతి ఒక్కరితో కూడా దేవుడు ఉండాలని కోరుకుంటున్నటువంటి దేవుడు. కనుక ప్రతి ఒక్కరి పాపములు క్షమించబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు ఈ లోకానికి యేసు ప్రభు రావాలి అంటే పాపంతో ఎవరు నశించుకోకూడదు. ఎవరు మరి సాతాను యొక్క స్వాధీనంలో ఉండి సాతాను యొక్క మరి ఆకర్షణకు లోనై పడిపోయి ఆ యొక్క నరకానికి వెళ్ళకుండా రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 5:24 ఉన్నటువంటి మాట ఏంటంటే యేసు ప్రభు మరణంలో నుండి మనల్ని జీవంలోనికి దాటింపజేయడానికి వచ్చాడు. చీకటిలో నుండి మరి వెలుగులోనికి మనల్ని దాటింపజేయడానికి యేసు ప్రభు వచ్చాను అని దేవుని వాక్యము రాయబడి ఉన్నది. కనుక ఈ రోజున మరి ఈ యొక్క మొదటి క్యారల్స్ ఏ విధంగా జరిగాయంటే యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూతలు దేవుడితో సహా ఈ లోకానికి వచ్చి ఆ సువార్తమానము వినిపించారన్నమాట. కనుక మొట్టమొదటి క్యారల్స్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే యేసు ప్రభు పుట్టినప్పుడే. కనుక మనం ఏమి ప్రచురం చేయాలంటే యేసు ప్రభు నీ కొరకే పుట్టాడు అని ఇంటింటికి వెళ్ళి చెప్పాలి. కనుక ఆ రోజుల్లో మరి ఎందుకు పశువుల కాపర్లకే చెప్పాడు అనే విషయాన్ని కూడా మనము ఈ రోజున ధ్యానం చేయబోతున్నాం. కానీ ఈ రోజున మనం వెళ్ళేటువంటి క్యారల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఒకసారి గత దినాల్లో మనం చేసినటువంటి క్యారల్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం రావాలి అంటే సరైనటువంటి సమయానికి రాము. దేవదూతలందరూ ఒక్కొక్కరుగా వచ్చారని, ఒకరు ముందు, ఒకరు వెనుక, ఒకరు తర్వాత, మీరు వెళ్ళండి మేము తర్వాత వస్తామన్నారు. ఎవరైనా అందరు కలిసి వచ్చారా? కలిసి వచ్చారు. సమయానికి రావాలి, సంతోషంతో రావాలి. ఎందుకు రావాలి? యేసు ప్రభు పుట్టాడు అని ఆ వర్తమానం చెప్పడానికి సంతోషంగా రావాలి. ఈ రోజుల్లో మనం దేనికి వస్తున్నాం? క్యారల్స్ అంటే ఒక ఎంజాయ్మెంట్, ఒక ఎంటర్టైన్మెంట్. మరి కుటుంబాలకు వెళ్ళొచ్చు, వ్యాన్లో వెళ్ళొచ్చు, లేదా అల్లరిగా మరి అరవచ్చు, కేకలియచ్చు అని వెళ్తున్నామా? ఒకసారి మనము ఆలోచించుకున్నాం. కనుక దేవుని యొక్క దూతలు దిగి వచ్చినప్పుడు అక్కడ చాలా డిసిప్లిన్ ఉంది, క్రమశిక్షణ ఉంది. దేవుడు ఉన్నాడు కనుక ఆ దూతలు కూడా భయభక్తులతో ఉన్నారు అనేటువంటి భావనతో మనం ఈ రోజున క్యారల్స్ మనము ప్రార్థించాలి. కనుక దేవుడు మనతో కూడా ఉన్నాడు ఈ క్యారల్స్లో అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక క్రమము లేకుండా మనము ప్రవర్తించకూడదు, అల్లరి చిల్లరిగా ప్రవర్తించకూడదు. కనుక క్యారల్స్ వెళ్తున్నాము కదా అని మనము ఏ విధంగా ఉండాలి? దూతల వలె ఉండాలి. ఎవరి వలె ఉండాలండి? దూతల. కనుక దేవుడు మనకిచ్చేది ఆ యొక్క ఆధిక్యత ఏంటంటే ఈ యొక్క లోక సువార్తను మరి మీరు భూదిగంతముల వరకు ప్రకటించాలి. కనుక మనం ఏం ప్రకటిస్తున్నాం ఈ రోజున? ఆ రోజుల్లో తెలియనటువంటి వారికి తెలియపరిచారు. ఈ రోజున మన చర్చిలో వాక్యాన్ని విని రక్షణ పొందుకున్న వారికే మనం వెళ్ళి క్యారల్స్లో వాళ్ళని దర్శిస్తూ ఉన్నాం. తెలియనటువంటి వారికి మనకి ఏం చెప్పాలి. కనుక ఈ మాటను నేను ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు మన పరిస్థితుల్లో మనం అన్నిలకు చెప్పలేకుండా ఉన్నాం. ఎందుకంటే
వ్యతిరేకతలు ఉన్నాయి, పరిస్థితులు మరి మనకు అనుకూలంగా లేవు. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మనకు స్వేచ్ఛ లేకుండా దినదినము అది మరి చాలా విపత్తుకరమైనటువంటి పరిస్థితిలోకి మనల్ని నడిపిస్తూ ఉంది. కనుక ఈ రోజున సువార్త నీవు ఎవరికి అందిస్తున్నావు? తెలియనటువంటి వారికి, అజ్ఞానులకు, దేవుని గురించి అవగాహన లేనటువంటి వారికి, బైబిల్ జ్ఞానం లేనటువంటి వారికి, బైబిల్ చదవనటువంటి వారికి నువ్వు ఈ యొక్క మరి సువర్తమానాన్ని, శుభకరమైనటువంటి ఈ యొక్క వార్తను నీవు అందించాలి. ఇది ఎటువంటి సువార్త అండి? సంతోషకరమైనది. కానీ ఈ రోజుల్లో సువర్తమానము లేదా గాస్పుల్ అనగానే ఏమవుతుందండి? మనకి ఎటువంటి ఆలోచన ఉంది? మనం ఒకసారి చూద్దామా? ఈ సువార్త అంటే చాలా బోరింగ్. అబ్బాయి ఎప్పుడు ఇదే చెప్తారు, విని విని విసిగిపోయినారు మనుషులు. కొన్నిసార్లు మనుషులు కొందరు ఏమనుకుంటున్నారంటే అన్డిజైరబుల్, అయిష్టమైనటువంటి టాపిక్ ఏంటంటే వాక్యం చెప్పారు. అందుకే పాటలు పాడేటప్పుడు చాలా చప్పట్లు పడతారు. మన యూత్ వాళ్ళు కూడా చాలా ఉద్రేకంగా పాడతారు, సంతోషంగా పాడతారు. స్టేజ్ మీదకి కావాలంటే ఇంకా సంతోషంగా మాట్లాడతారు. వాక్యం చెప్పేటప్పుడు ఎవరు ఉండరు. అంటే అది అన్డిజైరబుల్, ఆసక్తిగా లేదు వాళ్ళకి, ఇష్టంగా లేదు వాళ్ళకి, అన్వాంటెడ్. ఇంకోటి ఏంటంటే ఈ సువర్తమానం ఈ రోజుల్లో ఎట్లా ఉంది? అన్వాంటెడ్. ఎవరికి ఇప్పుడే అవసరం లేదులే, చాలా కాలం ఉంది, ఇంకా ఎప్పుడో మేము అంగీకరించవచ్చు, ఇంకా టైం ఉందిలే, మేము ఇప్పుడే యవనస్తులం కదా, ఇంకా చిన్నవాళ్ళమే కదా, ఇంకా టైం ఉంది కదా, ఇంకా మేము మా జీవితం ఎంజాయ్ చేయాలి కదా, అప్పుడే అన్నీ మేము ఎందుకు సమర్పించుకోవాలి? కనుక అన్వాంటెడ్ గాస్పుల్ లాగా ఉంది. ఇంకో విషయాన్ని మనం చూసినట్లయితే మరి అవసరమైనటువంటి గాస్పుల్ ఇప్పుడు మాకు అవసరమైంది ఏంటి? మా భవిష్యత్తు, మై ఫ్యూచర్, నా చదువు కావాలి, నా ఉద్యోగం కావాలి, నేను పైకి రావాలి, నేను డబ్బు సంపాదించాలి, ఆస్తి సంపాదించాలి, నాకు కావాల్సిన ఏంటి నేను సమకూర్చుకోవాలి. దిస్ ఇస్ ఎ టైం. కానీ గాస్పుల్ అనేది ఇంకా కొంచెం టైం తర్వాత ఆలోచిస్తా దాని గురించి అని అనుకునేటువంటి భావన ఈ రోజుల్లో ఉంటుంది. కనుక ఈ యొక్క సువార్త ఈ రోజుల్లో సంతోషకరంగా లేదు, వినటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక మనుషులు ఏ విధంగా ఉన్నారంటే వాక్యం వినటానికి దురద చెవులు కలిగినటువంటి వారిగా ఉన్నారంట. వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగి ఉన్నారంట. దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా కఠినమైనటువంటి హృదయం కలిగి ఉన్నారు. కనుక ఈ వాక్యాన్ని ఎంత డైల్యూట్ చేయడానికి ఎంటర్టైన్మెంట్స్ అని వచ్చాయి, పాటలు, చప్పుళ్ళు, మ్యూజిక్లు, ఈ డాన్స్, ఇవన్నీ వచ్చాయి. కనుక ఆ యొక్క గాస్పుల్ అనేది మరుగు చేయబడుతూ ఉంది. గాస్పుల్ అనేది మరుగు చేయబడుతుంది. మరి క్రిస్మస్ అనగానే మనం స్టార్ పెట్టుకుంటాం కదా, అక్కడ స్టార్ వచ్చింది నిజమే. ఎక్కడ? యేసుప్రభు పుట్టినప్పుడు స్టార్ ఒకటి ఆకాశంలో వెలిగింది. కనుక ఆ స్టారే ఆ యొక్క జ్ఞానులకు మార్గాన్ని చూపించి యేసుప్రభు ఎక్కడైతే ఉన్నాడో అక్కడి వరకు వచ్చి ఆగిపోయింది అక్కడ. ఇట్ డిడ్ నాట్ గో ఫర్దర్, ఇంకా ముందుకు కొనసాగలేదు. యేసుప్రభు ఎక్కడైతే పాతి పెట్టబడ్డాడో అక్కడికి వచ్చి నిలుచున్నది. కనుక ఈ రోజున మనమందరం కూడా యేసుప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడ స్టార్ పెట్టుకొని అక్కడ మనం సంతోషించాలి. మనం ఏం చేస్తున్నాం? పైన స్టార్ పెట్టుకుంటున్నాము, ఇంట్లో కింద బార్ పెట్టుకుంటున్నాం కదా. బార్ అంటే తెలుసు కదండి అందరికీ, బార్ అంటే ఏంటో తెలుసు కదా. కనుక ఆ క్రిస్మస్ అనగానే ఎంజాయ్మెంట్, తాగటము, తినటము, అటు తిరగటం, ఇటు తిరగటం. ఆ రోజు అక్కడ ప్రార్థనలే ఉండవు ఇళ్ళలో కదా. వండుకోవటం, తింటాం, పలహారాలు, మరి స్పెషల్ ప్రత్యేకమైన వంటకాలు చేయొద్దని నేను చెప్పట్లేదు, అందరి మనకి క్రిస్మస్ అనేది మనం సంతోషించడానికే, సంతోషకరమైనదే. కానీ యేసుప్రభు రక్షకుడుగా నీ ఇంట్లో ఉంటే, యేసుప్రభు నీ కుటుంబంలో యజమానిగా నీవు స్థలం ఇచ్చి ఆయనను అధికారిగా నువ్వు ప్రతిష్ఠించుకొని ఆయనకు నీ కుటుంబంలో చోటు ఉంటే అది సంతోషకరమైనది.
నువ్వు ప్రార్థన చేసుకో. ప్రభా, ఈ సంవత్సరం కూడా నేను క్రిస్మస్లో సజీవురాలుగా ఉన్నాను. ప్రభా, నువ్వు నా రక్షకుడుగా గత కొన్ని సంవత్సరాల క్రితం నేను నిన్ను రక్షకుడుగా అంగీకరించాను ప్రభా. అప్పటి నుండి ఇప్పటి వరకు నువ్వు కాపాడుతూ వస్తున్నావు, నా రక్షణ కాపాడుతున్నావు ప్రభా. నన్ను రక్షణలో ఎదిగింపు చేస్తున్నావు, నా వాక్యంలో ఎదిగింపు చేస్తున్నావు ప్రభా. నా కుటుంబాన్ని దీవించండి. ఎవరైనా ఇంకా రక్షణ పొందుకోకుండా ఉంటే ప్రభా, ఈ దినాన్న నువ్వు వారికి రక్షణ దయచేయి అని మనం ప్రార్థించగలగాలి. అది నిజమైనటువంటి క్రిస్మస్. కనుక నీ కుటుంబంలోనికి అన్ని రావాలి. స్టార్ చూసే వాళ్ళు ఏమనుకోవాలి, ఇది క్రైస్తవ కుటుంబం అనుకోవాలి. స్టార్ ఇండికేట్స్ దట్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. అక్కడ అన్ని కార్యాలు చేసి దేవునికి విలువ లేకుండా, దేవునికి స్థానం లేకుండా, దేవునికి మహిమ కలగకుండా నీ కుటుంబం ఉండి మరి నువ్వు స్టార్ పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అన్ని ఏమనుకుంటారో మన గురించి, వీళ్ళు స్టార్ పెట్టుకున్నారు కానీ అంత అలాగే చేస్తున్నారు, వీళ్ళు కూడా తాగుతున్నారు అని అనుకుంటారు. దేవునికి మహిమ కలుగుతుందా? దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని యొక్క ఆ షకీనా మేఘము నీ కుటుంబం మీద దిగి రావాలి అంటే, ఆ స్టార్ నీ కుటుంబం మీద ఉన్నది అంటే దేవుని యొక్క షకీనా మేఘము నీ కుటుంబంలో ఆవరించి ఉండాలి. కనుక అటువంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించాలి. కనుక యేసు ప్రభుకి ప్రాధాన్యత, ప్రయారిటీ మన కుటుంబంలో కానీ మన వ్యక్తిగత జీవితంలో కానీ ఇవ్వకుండా we give priority to other things. స్టార్ పెట్టుకోవాలి, పిండి వంటలు చేయాలి, అది చేయాలి, దులుపుకోవాలి, మరి డెకరేషన్ చేసుకోవాలి, స్టార్ క్రిస్మస్ ట్రీ పెట్టాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచించడం తప్పు కాదు. పెట్టుకోండి, అన్నీ చేయండి, కానీ యూ హ్యావ్ టు గ్లోరిఫై గాడ్, యూ హ్యావ్ టు ప్రేజ్ గాడ్. ప్రభువా, నీవు నా కొరకే ఈ లోకానికి మరి దిగి వచ్చావు రక్షకుడుగా అని నువ్వు చెప్పగలిగాలి. కనుక ఆ రోజున మరి సైన్య సమూహం పశువుల కాపురులకు చెప్తున్నటువంటి మాట ఆ చివరి మాటలో ఉంది. చూడండి, 14వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైనటువంటి వారికి సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుంది. ఎవరండి ఈ మాటలు చెప్పింది? తండ్రి అయినటువంటి దేవుడు సైన్య సమూహంతో, దూతల సైన్యంతో దిగి వచ్చినటువంటి వారు చెప్తున్నటువంటి మాటలు. ఇక్కడ చూసినట్లయితే సర్వోన్నతమైనటువంటి స్థలంలో, మీరు మన పాఠ్య పుస్తకం మీద కూడా మీరు చూసి ఉంటారు కదా. ఆ పాఠ్య పుస్తకం మీద ఏం రాస్తుందో మీరు ఒకసారి చదివారా? గ్లోరీ టు ద గాడ్ ఇన్ ద హైయెస్ట్ అని రాసి. దేవునికి మహిమ కలగాలి. నీ పాటలు పాడుతున్నా, ఆరాధన చేస్తున్నా, నీ జీవితంలో నీవు చేసే ప్రతి పనిలో ఎవరికి మహిమ కలగాలి? దేవునికి మహిమ. కనుక ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వోన్నత స్థలంలో నివసించే దేవుడు. కనుక ఆయనకు మహిమ కలగాలి. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ. నీ కుటుంబంలో దేవునికి మహిమ కలుగుతుందా? నీ వలన, వ్యక్తిగత జీవితం వలన, నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి వలన, మన సంఘం ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా అని ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. రెండవదిగా అక్కడ చూసినట్లయితే ఆయనకి ఇష్టలైనటువంటి వారికి భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టలైనటువంటి వారికి అండి, అందరికీ కాదు. ఎవరైతే దేవుని స్తుతిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని మహిమపరుస్తూ ఉంటారో, ఎవరి యొక్క మరి గృహాల్లో, ఎవరి యొక్క సంఘములో, ఎవరి హృదయాల్లో ఆ షకీనా మేఘం కమ్ముకొని ఉందో వారికి సమాధానం కలుగుతుంది. ఎవరైతే యేసు ప్రభువును రక్షకుడుగా వారి హృదయంలో చేర్చుకుంటారో, పాప క్షమాపణ పొందుకొని ఉంటారో, యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడి ఉంటారో వారికి సమాధానం ఉంటుంది. ఎన్నో శ్రమలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, బలహీనతలు రావచ్చు, మరి ఆపదలు కష్టాలు రావని నేను చెప్పట్లేదు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం. ఆ అనేకమైనటువంటి ఆపదల నుండి తప్పించేటువంటి దేవుడు నీకున్నాడు. కనుక నీ హృదయంలో సమాధానం ఉంటుంది, నీ కలవరం ఉండదు. కనుక దేవుణ్ణి కలిగి మనం జీవించినప్పుడు అన్ని పరిస్థితుల్లో మన హృదయంలో సమాధానం ఉంటుంది.
కలవరం అనేది ఉండదు. పశువుల కాపరులకి ఎందుకు దేవుడు చెప్పాడు అని మనం ఒకవేళ ఆలోచించినట్లయితే మనము చూడాల్సింది ఏంటంటే, రాజులకి ఎందుకు చెప్పలేదు? రాజు ఈ యొక్క వర్తమానం వినగానే యేసుప్రభు పుట్టాడని జ్ఞానులు వచ్చి చెప్పగానే ఆయనలో ఏమొచ్చిందండి? కలవరం వచ్చిందండి. ఆయన కలతరించాడంట. నా స్థానంలో ఎవరో రాజు అయిపోతారు కనుక నాకు ఈ రాజ్యం ఉండదు, ఈ సింహాసనం ఉండదు, ఈ అధికారం ఉండదని ఆయన కలవరపడిపోయాడు. ఆ హృదయంలో ఏమొచ్చింది? కుయుక్తి వచ్చింది. ఆ కుయుక్తితో ఏమన్నాడు? అదో ఆ జ్ఞానులతో, మీరు వెళ్ళి చూసి నాకు వచ్చి మళ్ళీ ఆ వర్తమానం తెలియజేయండి, నేను కూడా వెళ్ళి ఆయనను పూజిస్తాను అని చెప్పాడు. పైకి చెప్పాడు, కానీ హృదయంలో ఏముంది? ఆయనను చంపాలనుంది. కనుక దేవుణ్ణి ఎరగనటువంటి వారికి సమాధానం ఉండదు, దేవుణ్ణి ఎరగనటువంటి వారికి కలవరమే ఉంటుంది. అందుకని దేవుడు రాజులకు తెలియపరచలేదు. ఒకవేళ మనం అనుకుంటాం పాత నిబంధన గ్రంథంలో నుండి దేవుడు వెళ్ళున్నారు, అబ్రహాం కాలం నుండి, తర్వాత మరి రాజుల కాలము, ప్రవక్తల కాలంలో అందరితో దేవుడు మాట్లాడాడు. వారికి ఎందుకు బయలుపరచలేదు? లేదా ఆ ధర్మశాస్త్రాన్ని చదివినటువంటి పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, మరి ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వారు ఉన్నారు, వారికి ఎందుకు తెలియజేయలేదు అని మనం ఆలోచించినట్లయితే, వారు లేఖనాలు చదువుతున్నారు, వారు చదవచ్చు. ధర్మశాస్త్రంలో యేసుప్రభు గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. యేసుప్రభు పుడతాడని వారికి ఆల్రెడీ తెలుసు, ఎక్కడ పుడతాడో కూడా తెలుసు, ఏ విధంగా పుడతాడో కూడా తెలుసు. కనుక వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం లేదని దేవుడు అనుకున్నాడండి. ఒకవేళ వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళకి అన్ని సందేహాలే. ద డౌట్స్ ఆఫ్టర్ డౌట్స్ అన్నమాట. సందేహం వెంబడి సందేహం వస్తుంది. వాళ్ళు లేఖనాలు ఇటు అటు తింటూ పరీక్షించుకునే ఆ యొక్క పనిలోనే ఉంటారు, కానీ యేసు ప్రభువుని వెళ్ళి పూజించాలని వారికి ఆశ ఉండదు. ముందు కన్ఫర్మేషన్ ఎక్కడంటే, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, ఇది కరెక్టా కాదా, ఇది మీరు నమ్మచ్చా నమ్మకూడదా అనేటువంటి సందేహాలు చాలా వారికి వచ్చి ఉంటాయి. అందుకని వాళ్ళకు కూడా దేవుడు చెప్పలేదు. కనుక యేసు ప్రభు ఎందుకు షెపర్డ్స్నే, ఈ గొర్రెల కాపరులనే ఎందుకున్నాడు తెలియజేయడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభు ఎప్పుడు కూడా మనం సువార్తల్లో చూసినట్లయితే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా తాను గొర్రెల కాపరిగా పోల్చుకున్నాడు, అవునా కదా? తర్వాత ఆయనే గొర్రె పిల్లగా పోల్చుకున్నాడు. ఆ తర్వాత మరి ఆయన ఎంత విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా గొర్రెలుగా ఆయన పరిగణించారు. కనుక గొర్రెల కాపరికి ఉన్నటువంటి సన్నిహితమైనటువంటి సంబంధము ఆయన ఎరిగి ఉన్నాడు. అటువంటి సంబంధమే కావాలి. కనుక ఈ గొర్రె పిల్ల మనసు ఉన్నటువంటి ఆ గొర్రెల కాపరుల దగ్గరికే వెళ్ళారు. కనుక యేసు ప్రభు గురించి మరి యోహాను భక్తుడు ఆ యోర్దాను దగ్గరికి యేసు ప్రభు బాప్తిజం కొరకు వచ్చినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. ఏం చూశాడండి యోహాను? యేసు ప్రభు నడిచొస్తుంటే ఆ గొర్రె పిల్ల నడిచొచ్చినట్లుంది. ఆ గొర్రె పిల్ల మీద ఏముంది? మనందరి పాపాలు అక్కడ ఆయన వీపు మీద కనపడుతున్నాయి. ఎవరికి? దర్శనంలో యోహానుకి. అది ఆ దర్శనం. కనుక యోహాను వివరిస్తున్నది ఏంటంటే, లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. మరి ఆ విధంగా మనం చూసినట్లయితే మరి 53వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనంలో వధకు చేయబడినటువంటి గొర్రె పిల్ల అని రాయబడింది. ఎవరి గురించి రాయబడింది? యేసు ప్రభు గురించే అక్కడ రాయబడింది. కనుక వధకు చేయబడినటువంటి గొర్రె పిల్ల మౌనంగా ఏ విధంగా గొర్రె బొచ్చును కత్తిరించి వాడి ఎదుట మౌనంగా ఉంటుందో, యేసు ప్రభు కూడా శ్రమలు పొందినప్పుడు ఆ విధంగా మౌనంగా ఈ యొక్క శిక్షణంతా కూడా, ఈ శిలువ మరణాన్ని అంతా కూడా అనుభవించారు. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి యేసు ప్రభు గురించి రాయబడినటువంటి మాట ప్రకటన గ్రంథంలో చాలాసార్లు రాయబడింది.
మన పేర్లు ఎక్కడ రాయబడి ఉండాలంటే గొర్రె పిల్ల జీవ గ్రంథంలో రాయబడి ఉండాలంట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో గొర్రె పిల్ల ఎదుట సాగిలపడవి. కనుక మరి కిరీటాలు పెట్టుకున్నటువంటి వారు, నేను పోయినసారి వర్తమానంలో చెప్పాను, 24 పెద్దలకు కిరీటాలు ఇవ్వబడతాయి. భూలోకంలో ఉన్నటువంటి విశ్వాసులు వారి వారి పనిని బట్టి కిరీటాలు ఇవ్వబడతాయి. అవన్నీ తీసుకొని వచ్చి ఎవరి దగ్గర పెట్టారంటే గొర్రెపిల్ల ఎదుట పెట్టి సాగిలపడివి. ఆ గొర్రెపిల్ల ఎవరు? యేసుప్రభు. ఆ గొర్రెపిల్ల ఎవరు? యేసుప్రభు. కనుక ఆ విధంగా స్తోత్రము చేసి ఆయనను స్తుతించారు. కనుక గొర్రెపిల్లయే వారికి కాపరి అయి ఉండును. 7వ అధ్యాయం 17వ వచనంలో మరి పరలోకానికి మరి ఆ విశ్వాసులందరూ కొనిపోబడినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే గొర్రెపిల్లయే వారికి కాపరి అయి ఉంటాడు. ఈ లోకంలో కూడా యేసు ప్రభు తను తాను దేవుడు తను తాను చెప్పుకుంటూ ఆకాశించినటువంటి మాట ఏంటంటే యెహోవా నా కాపరి. మన కాపరి ఎవరంటే యేసు ప్రభు. భూలోకంలో చెప్పాడు, పరలోకంలో విశ్వాసులు వెళ్ళిన తర్వాత నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను వారికి గొర్రెపిల్ల అయి వారికి కాపరి అయి ఉంటాను. ఆ విధంగా మనం చూసినట్లయితే 7 ఏళ్ళు విందు జరగబోతుంది అని చెప్పాను. ఆ 7 ఏళ్ళ విందు పేరు ఏంటంటే గొర్రెపిల్ల వివాహోత్సవము. గొర్రెపిల్ల అంటే మరి యేసు ప్రభు, సంఘం అంటే మరి వధు, మరి ఆ సంఘాన్ని ఆయన వివాహం ఆడబోతున్నాడు. ఆ పెళ్లి విందు అన్నమాట గొర్రెపిల్ల వివాహోత్సవం. కనుక గొర్రెపిల్ల ప్రేమ విందులో ఎవరు పాలు పొందుతారో నేను పోయినసారి వాక్యంలో చెప్పాను. రక్షించబడినటువంటి వారందరూ ఆ గొర్రెపిల్లలో విందులో పాలు పొంది 7 సంవత్సరాలు దేవునితో కూడా సంతోషిస్తూ ఉంటారు. కనుక ఆ గొర్రెపిల్లయే పరలోకంలో ఏ దీపం ఉండదంట, ఏ వెలుగు ఉండదంట, మరి ఏ లైట్లు ఉండవంట. కనుక వారికి ఆయనే దీపమై ఉంటాడంట. కనుక ఆ దీపము 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 23వ వచనంలో రాయబడింది. మనం ఈ లోకంలో మన ఈ మందిరాలన్నీ ఉంటాయి కదా, మనం కట్టుకున్న మందిరాలు మరి విలువైనటువంటి కోట్లు పెట్టి మందిరాలు కడుతున్నారు ఈ రోజుల్లో దేవునికి మహిమ కలిగినట్లుగా. కానీ పరలోకంలో దేవుడే వారికి దేవాలయం ఉండును అని రాయబడింది. కనుక అది పరలోకం ఒక పెద్ద దేవాలయం అన్నమాట. అది ఎంత పరిశుద్ధంగా ఉంటుందో దేవుని యొక్క మందిరం కూడా ఈ లోకంలో అంత పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. కనుక అటువంటి మందిరాలుగా మన మందిరాలను మనం చేసుకోవాలి. పరలోకంలో ఉండే మందిరము భూలోకంలో ఉండాలి. కనుక పరలోకంలో ఉన్నటువంటి దేవుడు దిగి వచ్చాడు భూలోకానికి. మన కుటుంబాలలోకి కూడా దిగి రావాలి, మన యొక్క మందిరాల్లోకి దిగి రావాలి, మన హృదయంలో దేవుడు నివాసం చేయాలి. ఆ విధంగా మన యొక్క మరి హృదయాలను, కుటుంబాలను, సంఘాన్ని పరిశుద్ధతో మనం అలంకరించుకోవాలి. మనం అలంకరించుకునేటువంటి అలంకరణలన్నీ కూడా అశాశ్వతమైనవి. కానీ దేవుడిని రక్షకుడిగా అలంకరించుకున్నట్లయితే దేవుడు నిత్యము మనకు తోడుగా ఉంటాడు. ఆ మొదటి క్యారల్స్ అంటే ఆ యొక్క చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆ సర్వ సైన్యము దిగి వచ్చినప్పుడు దెర్ వాజ్ నో శాంటా క్లాస్. అక్కడ ఈ క్రిస్మస్ తాత లేడండి. ఉన్నాడా? అప్పుడు లేడు. మనం కల్పించుకున్నాం. క్రిస్మస్ ట్రీ ఉంది అక్కడ? లేదు, అక్కడ కూడా లేదు. నో క్రిస్మస్ ట్రీ. దెర్ ఇస్ నో డెకరేషన్. పరిశుభ్రత పాకలో ఏం డెకరేషన్ ఉంటుందండి? గొర్రెలు కాసుకునేటువంటి ఆ గొర్రెల కాపుల్లో ఆ గొర్రెలు మందలు ఉంటాయి, కానీ డెకరేషన్స్ ఉంటాయా? ఉండవు. అక్కడ ఉన్నదంతా పశువులతోటి. పశువులు ఉన్నాయి, గడ్డి ఉంది, అక్కడ పశువులకు వచ్చేటువంటి ఆ దుర్వాసన ఉంది. అటువంటి స్థలంలో యేసు ప్రభు జన్మించాడు. ఎందుకో తెలుసా? నీ కొరకు, నా కొరకు. ఆయన ఎందుకు మరి ఈ విధంగా పశువుల కాపురులనే మరి ఎన్నుకున్నాడు? నేను చాలా క్లుప్తంగా మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మరి
ఒకవేళ మనం గొర్రెల కాపులు అంటే యేసు ప్రభు యొక్క మనసు ఏ విధంగా మరి సత్యముతో కూడినదో మరి ఆ యొక్క గొర్రెల కాపులు కూడా ఆ విధంగా యథార్థంగా ఉండేవాళ్ళంట, నమ్మకంగా ఉండేవాళ్ళంట. కనుక నమ్మకమైనటువంటి పని కనుక రాత్రి పూట ఆ గొర్రెలను కాచుకునేటప్పుడు కూడా ఒక్క కన్ను కునుకు రాకుండా వాళ్ళు ఆ గొర్రెలను కాపాడతారంట. ఎందుకంటే అక్కడ అడవి ప్రాంతం, పొలాలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి. ఏ ఒక్క గొర్రె పిల్ల మరి తప్పిపోయినా కూడా వారికి నష్టమే. కనుక వాళ్ళంతా జాగ్రత్తగా వారిని ఆ గొర్రెలు కాపాడుతూ ఉంటారు. కనుక ఆ విధంగా వారికి కేర్ఫుల్నెస్, జాగ్రత్త కూడా ఎక్కువ. కాబట్టి అటువంటి గొర్రెల కాపరికే మరి తను ప్రత్యక్షపరచుకోవాలని దేవుడు కోరుకున్నాడు. ఆ గొర్రెల కాపరులు చదువుకున్నటువంటి వారు కాదండి, విద్యావంతులు కాదు, జ్ఞానవంతులు కాదు, వాళ్ళకు లోక జ్ఞానం అనేది లేదు. ఏం తెలుసు అంటే వాళ్ళకు గొర్రెలు ఎట్లా ఉంటాయి, గొర్రెల ప్రవర్తన ఎట్లా ఉంటాయి, గొర్రెల్ని ఏ విధంగా కాపాడుకోవాలి, గొర్రెలకు ఎక్కడ మేతుంటుందో అక్కడికి తీసుకెళ్ళాలి, ఎక్కడ స్వచ్ఛమైనటువంటి నీళ్లు దొరుకుతాయో ఆ యొక్క నీటి దగ్గరికి వాటిని తీసుకుని పోవాలి. ఇదే ఆలోచన వారి. అంటే అంత అమాయకులు అన్నమాట. లోకం గురించి పట్టించుకోరు. దే ఆర్ వెరీ ఇన్నోసెంట్ అని మరి మనం అనుకోవాలి. అమాయకులైనటువంటి గొర్రెలు కాపాలి. ఆ తర్వాత చూసినట్లయితే దేవునికి తెలుసు, నేను ఏదైనా చెప్తే అది ఉన్నట్లుగా వాళ్ళు ఇతరులకు తెలియజేస్తారు. దే డోంట్ యాడ్ ఎనీథింగ్ ఆర్ దే డోంట్ డిలీట్ ఎనీథింగ్. దాంట్లో ఏది చేర్చరు, దాంట్లో నుండి ఏది తీసివేయరు అని దేవునికి తెలుసు. కాబట్టి ఆ గొర్రెల కాపులనే ఎంచుకున్నాడు అన్నమాట. మొట్టమొదటి మరి సువార్థికులుగా వీళ్ళు గొర్రెల కాపరులు దేవుడు ఎన్నుకున్నాడు. ఆ విధంగా మనం చూసినట్లయితే గొర్రెల కాపరులకు మరి రాత్రుల్లో ఉంటారు కాబట్టి వారందరూ కూడా ప్రార్థనా పరులు, ఎప్పుడు ప్రార్థన చేసుకునేవాడు. వాళ్ళ దేవుడు అంటే తెలియదు, ఏదో ఒక దేవుడు ఉన్నాడు, ఒక దైవం ఉంది, మనల్ని కాపాడేది ఒక దైవ శక్తి ఉంది అని నమ్మేటువంటి వారు. కనుక ఆ అదృశ్యమైనటువంటి దేవుణ్ణి వారు నమ్ముతున్నారు. ఎందుకంటే రాత్రి కాలం క్రూర మృగాలు వస్తాయి, ప్రభా మమ్మల్ని కాపాడండి, మా మందల్ని కాపాడండి అని నిత్యం రాత్రి వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. దేవుని ధ్యాని, ప్రభా మా మంచిగా ప్రభా, మా చుట్టూ నీవు కావాలి ప్రభా అని వారు ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ఉంటారంట. అంతేకాకుండా వాళ్ళు సమర్పణ జీవితం కలిగి ఉంటారు. వారి గొర్రెలు మందలు పెంచుకుంటూ ఉంటారండి. వాటన్నిటిని ఎందుకు పెంచుతున్నారు ఒకసారి ఆలోచించండి. మనుషులకు ఆహారం అంటే వాటిని అమ్ముకుంటే చంపుకొని మాంసంగా దాన్ని భుజించవచ్చు. అంతేకాదు ఆ కాలంలో, పాత నిబంధన కాలంలో ఏం జరిగేది అంటే ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క గొర్రెను అర్పించాలి. అవునా కదా? ఎన్ని గొర్రెలు వాళ్ళు మేపాలి, ఎన్ని గొర్రెలు వాళ్ళు పెంచాలి. ఎందుకంటే అందరికీ సప్లై వీళ్ళే చేయాలి గొర్రెలు కావాలి. కనుక వాళ్ళకి విస్తారమైనటువంటి పని ఉండేది, విస్తారమైనటువంటి బాధ్యత ఉండేది, విస్తారమైనటువంటి ఆశ ఉండేది. అయ్యో మరి అర్పణలకు అర్పించాలి కదా ఈ గొర్రెలని చాలా బాగా పెంచేవాళ్ళు. కనుక వాటన్నింటినీ కూడా దేవునికి అర్పణగా ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇష్టపడేవాళ్ళు. కనుక ఆ మచ్చ కానీ, ముడత కానీ, ఏ రోగం కానీ, ఏ గుడ్డిది కానీ ఉండకుండా చూసేటువంటి బాధ్యత గొర్రెల కాపరు. కనుక వాళ్ళంతా జాగ్రత్తగా గొర్రెలను కాచేవారు. కనుక వాళ్ళలో సమర్పణ ఉంది. ఆ సమర్పణ ఉంది అని దేవుడు చూశాడు. ఎంతటి మరి చీకట్లో అయినా ఆ గొర్రెలతోనే వాళ్ళు పండుకుంటారు. కనుక వాళ్ళు చేసేది ఏంటంటే దే సాక్రిఫైస్ దేర్ కంఫర్ట్ జోన్. వాళ్ళకు ఎక్కడైతే ఆదరణ, ఎక్కడైతే సుఖంగా ఉండాలి అనుకునేటువంటి పరిస్థితులన్నిటి కూడా వాళ్ళు సమర్పించుకుంటారు. ఎందుకంటే అడవిలో ఉండాల్సిన అవసరం వారికి ఏంటి? ఇంట్లో ఉండొచ్చు, చక్కగా పడగల మీద వండుకోవచ్చు, మంచాల మీద వండుకోవచ్చు, ఫ్యాన్లు వేసుకోవచ్చు, ఏసీలు పెట్టుకోవచ్చు అని ఆలోచించవచ్చు. కానీ వారు గొర్రెలతోనే ఉండాలని కోరుకుంటారు.
సమర్పణ, వారి శరీరాన్ని కూడా వారు సమర్పించుకోవడానికి, వారి సమయాన్ని, వారి శక్తిని, వారి బలాన్ని వారి ఆ యొక్క గొర్రెలను కాయడానికి ఉపయోగించడానికి వాళ్ళకి ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి హృదయం కలిగినటువంటి వారు అన్నమాట. అంతేకాకుండా చాలా కేరింగ్, జాగ్రత్తగా వాళ్ళు కాపాడుకున్నారు. కనుక గొర్రెల యొక్క మరి ఉపమానాలు చాలా యేసుప్రభు చెప్తారు. అందులో ఒక ఉపమానం ఏంటంటే 100 గొర్రెలు ఉన్నటువంటి గొర్రెలు కాపరి ఒక్క గొర్రె తప్పిపోతే ఒక్కటి పోయింది పోనీలే అని అనుకోడంట. ఈ 99ని వదిలిపెట్టి ఒక్క గొర్రెని వెతకడానికి వెళ్తాడు. అంత కేర్ఫుల్ అన్నమాట, అంత జాగ్రత్త కలిగినటువంటి గొర్రెల కాపరి. అందుకని దేవుడు గొర్రెల కాపరులను మరి కోరుకున్నాడు. అంతేకాకుండా దేవునికి గొర్రెల కాపరుల మీద కాన్ఫిడెన్స్ ఉంది, నమ్మకం ఉంది. వీళ్ళైతే నా సువార్తను ప్రకటిస్తారు అని దేవునికి నమ్మకం కలిగించేటువంటి వ్యక్తులుగా ఈ గొర్రెల కాపరులు. వారికి ఏదైనా అప్పకి చెప్పినప్పుడు శక్తిలో లేకుండా చేస్తారనేటువంటి నమ్మకము దేవునికి కలిగింది. ఈరోజు మనం ఉన్నామా? ఏదైనా నీకు అప్పకి చెప్పడానికి దేవుడు నీ మీద నమ్మకం కలిగి ఉన్నాడా? అప్పుడు వీళ్ళకి ఏదైనా నష్టం అప్పచెప్తే నష్టమే కలుగుతుందని అనుకుంటే ఏది అప్పగించండి. కనుక దేవుడు కోరుకున్నటువంటి గొర్రెల కాపరులకు ఉన్నటువంటి లక్షణాలు మనకు కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. మనం కూడా యేసు ప్రభు యొక్క జన్మ గురించి, ఆయన యొక్క శిలువ కార్యాన్ని గురించి, ఆయన త్యాగం గురించి, ఆయన శిలువలో మరణించింది, రక్తం కార్చింది, ఆ రక్తంలో పాపక్షమాపణ ఉందని మనం నరకాన్ని తప్పించుకోవచ్చు, దేవుడి పరలోకంలో ఆయన సన్నిధిలో ఉండొచ్చు, నిత్య జీవాన్ని పొందుకోవచ్చు అనేటువంటి ఈ సువర్తమానాన్ని మనకు చెప్పడానికి దేవుడు మనల్ని ఎన్నుకోవాలి. ఆ సువార్త చెప్పాలి. మనం ఈ లోక సువార్తలు ఎన్ని చెప్పినా మనుషులకు ప్రయోజనం ఉండదు, వారిని నిత్య జీవంలోకి నడిపించదు. ఈ న్యూస్లు అన్నీ మనకు పేపర్లో వస్తాయి, రేడియోలో వస్తాయి, టీవీలో వస్తాయి, ఈ లోక వార్తలన్నీ. కానీ దేవుని సువర్తమానం చెప్పడానికి దేవునికి కావాల్సింది న్యూస్ పేపర్లు కాదు, టీవీ కాదు, నీవే కావాలి. నీవే ఒక గొర్రెల కాపరిగా ఉండి దేవుని పని చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. గొర్రెల కాపరులు అంటే మరి చర్చ్ పాస్టర్లు దేవుని సేవకు సమర్పించుకున్నటువంటి వారే కాదు. ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క కమిషన్ ఏంటంటే యూ కెన్ ప్రీచ్ ద గాస్పెల్ టు ఎనీవన్. ఈ సువర్తమానము నేను ఎవరికైనా చెప్పొచ్చు. ఇంట్లో ఉన్నటువంటి ఒక హౌస్ వైఫ్ అనుకోండి, మీ ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషికి చెప్పొచ్చు, కూరగాయలు అమ్మేటువంటి ఆమెకు చెప్పొచ్చు, పాలు ఇచ్చేవాడికి నువ్వు సువార్త చెప్పొచ్చు, నీ ఇంటికి వచ్చేటువంటి ఇరుగు పొరుగు వారికి నువ్వు చెప్పొచ్చు. సంఘాల్లోనే స్టేజ్ల మీదనే మనం చెప్పాలి సువార్త అంటే వారికి మాత్రమే అప్పగించిందని దేవుని యొక్క పని కాదు. అందరూ దేవుని సువార్తను ప్రకటించారు. సైన్యం కావాలి దేవునికి. ఆ రోజున దూత సైన్యమే ఏ విధంగా పరలోకం నుండి వచ్చిందో ఈ లోకంలో కూడా మనం దేవుని కొరకు దేవుని సైన్యాన్ని సిద్ధపరిచి భూలోకం నుండి పరలోకాన్ని తీసుకోవాలి. హల్లెలూయా. మన పని ఏంటండి? ఈ గొర్రెల కాపర్లు భూలోకంలో ఉన్నటువంటి గొర్రెల కాపర్లు ఏం చేయాలి? మనం కూడా ఒక గొర్రెల మందను మనం తయారు చేసుకొని ఈ గొర్రెల మందల్ని మనం పరలోకాన్ని తీసుకెళ్ళాలి. అది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక మనకు మనమే తెలిసినటువంటి వారికి కాకుండా తెలియనటువంటి వారికి చెప్పడము, దేవుని సువార్తను అందించడము ఎంతో గొప్ప విషయం. కనుక మనం యూట్యూబ్లో చూస్తున్నాం, ఆయా ప్రకటనలు మనం వింటున్నాం, ఎంతో వ్యతిరేకతలు వస్తున్నాయి సువార్తను ప్రకటించడానికి. అయినప్పటికీ కూడా అనేక మంది మరి ధైర్యంతో దేవుని సువార్తను ప్రకటిస్తూ వీధుల్లో కరపత్రాలు పంచుతూ మరి వారు సువార్తను అందిస్తూ ఉన్నారు. ఒక చోట మేము చూసారో లేదో మరి ఎంపీలో బైబిల్స్ అన్నీ కూడా తీసుకొని తగలబెట్టారు, కాల్ చేశారు. మనకి ఎంతో దుఃఖం కలుగుతుంది కదా. మనం దుఃఖపడుతున్నామా? అయ్యో ఈ విధంగా జరిగింది, దేవుని వాక్యం కాల్ చేస్తున్నారు అని మనం దుఃఖపడుతున్నాం. దేవుని సువార్త ఆ ప్రదేశంలో వినపడలేదు అని మనం ఎప్పుడైనా మనం ఆలోచిస్తున్నాం. దేవుడు ఒక పని చేయమంటున్నాడు. మరి మనము వెళ్ళాలి,
సువార్తనైనా ప్రకటించాలి. సువార్తను అందించే వారికైనా మనం సహకారులుగా ఉండాలి, సహాయం చేసేవారిగా మనం ఉండాలి. మనం చర్చిలో కూర్చొని దేవుని వాక్యాన్ని విని కంఫర్ట్ జోన్లో ఉండి మనం ఇళ్ళకి తిరిగి వెళ్ళటం కాదు. క్రిస్మస్ సంతోషంగా జరుపుకోవడం మరి సంతోషమే మనకి, కానీ అంతవరకే మనము ఆగిపోకూడదు. ఈ సువార్తమానాన్ని ఇతరులకు మనము తెలియజేయాలి. కనుక ఆ విధంగా మనము మన సంఘము 2022లో సువార్తను ప్రకటించేటువంటి సంఘంగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఎంతమంది మీ గృహాల్లో కానీ వ్యక్తిగతంగా మీ పరిచయం ఉన్నటువంటి అన్యులకు కానీ మీ సువార్త చెప్పగలిగినటువంటి స్థితిలో ఉన్నారో వారికి మీరు దేవుని సువార్తను అందించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అన్నమాట. కనుక మరి ఈ యొక్క గొర్రెల కాపరులకు ఉన్నటువంటి మాట ఏంటంటే, ముందు వాళ్ళు విన్నారు. ఆ సైన్య సమూహము దూతల సైన్యం ఏదో చెప్పిందో వాళ్ళు శ్రద్ధగా విన్నారు. ఎప్పుడైనా చూడండి, మీరు చదువు లేనటువంటి వారు మనుషులు మాట్లాడేటువంటి మాటలను చాలా జాగ్రత్తగా వింటారు. చదువుకున్న వాళ్ళు జాగ్రత్తగా వినరు. ఎందుకంటే వాళ్ళకి చదవచ్చు కదా, ఎప్పుడైనా మళ్ళీ పుస్తకాలు తిరిగేసి చదువుకోవచ్చు అనుకొని మాటలు చెప్పేటువంటి మాటలు మీద లక్ష్యం ఉంచారు, కేర్లెస్గా ఉంటారన్నమాట. కనుక మరి ఈ గొర్రెల కాపర్లు శ్రద్ధగా ఆలకించారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేట్ చేశాడంట. అంటే వాళ్ళు వెళ్ళి చూశారు. అక్కడ ఈ యొక్క ప్రకటన మేము విన్నాంలే, ఇంకా చాలే అనుకోని అక్కడే వాళ్ళ మందలతో ఉండలేదు. వాళ్ళు మందలను విడిచిపెట్టి యేసు ప్రభువును చూడటానికి ఆ పశువుల పాక దగ్గరికి వెళ్ళారంట. చూసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఆశ్చర్యపోయారంట, వాళ్ళు సంతోషించారు. వాళ్ళు ఏదైతే చూశారో వాళ్ళు అది ఇద్దరిలోకి వచ్చి ప్రచురణ చేశాను అని రాయబడింది. చూడండి, ఆ మాట చాలా చక్కగా రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయం 18వ వచనం. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి. 17వ వచనం. వారు చూచి ఈ శిష్యుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురణ చేసేది. ఏం చేశారు? వాళ్ళు ఊరుకోలేదు. కనుక రక్షణ పొందినటువంటి తొలి దినాల్లో చాలా ఉద్రేకం ఉంటుంది. అంటే ఏంటి? ఒక ఉద్రేకం వచ్చి పబ్లిక్ 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 అబ్బా నేను యేసు ప్రభువుని కనుక్కున్నాను, నేను రక్షణ పొందుకున్నాను, నేను బాప్తిజం తీసుకున్నాను అని చాలా ఉద్రేకంగా సంతోషంగా చేస్తారు. కాలక్రమేణా దినాలు గడుస్తూ ఉన్నప్పుడు ఈ ఉద్రేకం తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయి ఏమవుతుందంటే తీరా వాళ్ళ రక్షణనే కూడా మర్చిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతారు, మళ్ళీ పాపంలో పడిపోతారు. ఆ విధంగా లేరు గొర్రెల కాపరు. వాళ్ళు ఏదైతే చూశారో దాన్ని ప్రకటన చేశారు. కనుక వాళ్ళు విట్నెస్గా ఉన్నారు, వాళ్ళు సాక్షులుగా నిలబడ్డారు. ఆ మాటలు గొర్రెల కాపరు చెప్తున్నటువంటి మాటలు ప్రజలందరూ విని ఏమయ్యారంట? ఆశ్చర్యపడ్డారంట. వీళ్ళకేంటి తెలిసింది ఈ విషయాలు? గొర్రెల కాపర్లు కదా, వీళ్ళకి చదువు లేదు కదా, వీళ్ళకి ఈ సంగతులు ఏ విధంగా తెలియజేయబడ్డది అంటే వాళ్ళంతా చెప్పుకొచ్చారు. దేవుడే దిగి వచ్చాడు మా దగ్గరికి, దేవుని దూతలే దిగి వచ్చారు, దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది మా దగ్గరికి అని వాళ్ళు చెప్పగలిగారు. ఈ రోజున మనం చెప్పగలిగారు, నా కుటుంబంలోనికి, నా హృదయంలోనికి దేవుడే దిగి వచ్చాడు, నాలో ఉన్నాడు, నా కుటుంబంలో ఉన్నాడు, నా ఫ్యామిలీలో ఉన్నాడు అని దేవుని కొరకు పరిశుద్ధంగా మన కుటుంబాలను మనము అలంకరించుకొని యేసు ప్రభువును ఆహ్వానించుకునే పరిస్థితిలో మన గృహాలు ఉండాలి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, యేసు ప్రభు దాటిపోతాడు. ఏ యొక్క గుమ్మం మీద యేసు ప్రభు రక్తం ఉంటారో మరణము, కీడు, శాపం రాకుండా దేవుడు తొలగించుకుంటూ పోతాడు. సాయితాను కూడా యేసు ప్రభు వెంటనే వెనకాలే వస్తుందంట మన గృహాన్ని చూడటాను. అక్కడ ముగ్గులు వేసి తోరణాలు కట్టి అవి అన్నులు చేసేటువంటివన్నీ ఉంటే ఇది నా గృహమేలే పర్వాలేదు అనుకోని వెళ్ళిపోతాను. ఏది కావాలి మీకు?
యేసు ప్రభు నా గృహం అని ముద్రించబడినటువంటి క్రైస్తవ కుటుంబంగా ఉండాలి అని కోరుకుంటున్నారా? లేదా సాతాను గృహం ఇది నాదేలే అని సాతాను అనుకున్నట్లు మనం జీవిద్దాం అనుకుంటున్నామా? ఆలోచించుకోవాలి. మనం ఎన్నుకోవాలి, ప్రభా నా కుటుంబంలో నీవు ఉండాలి. అందుకని కొండ మీద కట్టబడినటువంటి గృహాలుగా మన కుటుంబాలు ఉండాలి. కొండ మీద కట్టబడినటువంటి గృహాలు లైట్ హౌసెస్ అన్నమాట. మరి సముద్ర తీరాలు, నది తీరాలు లైట్ హౌస్ కనపడుతుంది. ఏంటంటే లైట్లు వెలుగుతూ ఉంటాయి. ఆ ఓడలు పడవలు వచ్చినప్పుడు ఆ లైట్లు చూసి ఆ ఒడ్డుకు చేరుకుంటాయి. ఆ విధంగా నీ కుటుంబము కొండ మీద కట్టబడినటువంటి ఒక లైట్ హౌస్గా ఉంటే అన్నులందరూ నీ దగ్గరికి వస్తారు. సాతాను కూడా ఏమో ఈ ఇల్లు దేవుంది, నాన్నగారు ఇది అనుకుని అది పారిపోవాలి. కనుక అదేం చూడాలి? మన గృహం చుట్టూ అగ్ని కంచి చూడాలి. అది నా గృహం కాదు ఇది అని భయంతో పారిపోవాలి. ఆ విధంగా మన కుటుంబాల్లో ఏముండాలి? నీతిమంతుల గుడారంలో రక్షణ కూర్చున్నటువంటి ఉత్సాహనాదము వినబడాలి. మరి ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మన కుటుంబాల నుండి ఏ పాటలు వినబడాలండి? సినిమా పాటలా? దేవునికి అయిష్టమైనటువంటి పాటలా? దేవుని మయంపరిచేటువంటి పాటలు రావాలి. దేవుని ఈ కుటుంబం దేవుని కుటుంబం అని ఒక సాక్షి కుటుంబంగా ఉండాలి. వెలుగును ప్రకాశించేటువంటి కుటుంబంగా ఉండాలి. మార్గం చూపించేటువంటి మరి చుక్కలుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు గొర్రెల కాపుల్ని కోరుకున్నట్లుగా దేవుడు ఈ రోజున మనందరినీ ఒక్కొక్కరిని కోరుకును గాక, మన కుటుంబాలను దేవుడు కోరుకును గాక అని నేను ప్రార్థిస్తున్నాను. మన కుటుంబాల్లో దేవుని యొక్క ఆ షెకినా మేఘము దిగి రావాలని నేను కోరుకుంటాను. మన మందిరంలోనికి దేవుని యొక్క షెకినా మేఘం దిగి రావాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు అట్టి అనుభవంలోనికి మనల్ని కూడా నడిపించిన దాక. కనుక క్యారల్స్ అనేది ప్రారంభించబడింది. ఆ విధంగా ఈ రోజున కూడా దేవునికి మహిమకరంగా మనం ఈ క్యారల్స్ జరుపుకోవాలి. నిన్నటి దినాన జరగాల్సినటువంటి క్యారల్స్ ఈ రోజు మనము వాయిదా వేసుకున్నాం. ఎందుకంటే ఉదయకాలన్న మళ్ళీ ఆరాధనకు రాలేదు ఆదివారం అనుకొని ఆలోచన వచ్చి మరి ఈ రోజుకు మార్చుకున్నాం. కనుక ఈ రోజు నుండి మన యొక్క సంఘం తరఫున క్యారల్స్ జరగబోతున్నాయి. కనుక మీరు అందరూ కూడా వచ్చే వారందరూ కూడా భయభక్తులతో రావాలి. కనుక ఎంజాయ్మెంట్ కొరకని, అల్లరిగా ఉండాలని, ఆటపాటలు అని రావద్దు. దయచేసి దేవునికి మహిమకరంగా ఈ క్యారల్స్ జరగాలి, కుటుంబాలకి దీవెనకరంగా జరగాలి. మరి మనం డాన్సులు కానీ మరి ఆ యొక్క మరి అన్యులు చేసేటువంటి పద్ధతుల్లో మనం చేయకుండా భయభక్తులతో దేవునికి మహిమకరంగా షెకినా మేఘం మాతో కూడా ఉంది, దేవుడు మాతో కూడా ఉన్నాడు, మేము దేవుడి దూతల వలె కుటుంబాలను దర్శిస్తున్నాము అనే ఆలోచనతో మనం వెళ్ళాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించినాక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. తండ్రి ప్రభా, నీ వాక్యాన్ని గొప్ప చేసుకుని తండ్రి ప్రభా నీ నామాన్ని హెచ్చించుకున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. సర్వోన్నతమైనటువంటి స్థలంలో ఉండేటువంటి దేవుడు ఆయన, నీవు నిత్య నివాసమైనటువంటి దేవుడు ప్రభా. ఆయనను వినయము గల వారి ఎద్దును, దీన మనస్కుల ఎద్దును నేను నివాసం చేయాలని కోరుకుంటున్నటువంటి దేవుడు. అందుకని ప్రభా పరలోకంలో ఉన్నటువంటి నీ మహిమ ప్రభావములను విడిచిపెట్టి మాతో కూడా ఉండటానికి ఆ యొక్క తండ్రి పశువుల పాకలో తండ్రి ప్రభా పశువుల తొట్టిలో పెట్టావు ప్రభా. నాయన తండ్రి దీన దరిద్రుడుగా నిన్ను నీవు రిక్తులుగా చేసుకొని ఈ లోకానికి వచ్చినటువంటి నాయన తండ్రి ఈ యొక్క క్రిస్మస్ దినాన మేము తండ్రి ప్రభా నాయన తండ్రి మేము వాటన్నింటినీ తలపోసుకుంటూ నిన్ను ఆరాధించగలిగితే సహాయం చేయండి. మీరు ఈ లోకానికి రాకపోతే, ఈ లోకంలో మీరు పుట్టకపోతే మాకు రక్షణ ఉండేది కాదు ప్రభా. ఆయన తన యూదులకు మాత్రమే రక్షణ ఉండేది. యూదులు మాత్రమే నా ప్రజలు, యూదులు మాత్రమే నేను ఎన్నుకున్నటువంటి నా సొత్తు అని చెప్పేటువంటి దేవుడు తను ఈ రోజున మమ్మల్ని కూడా మీ ప్రజగా మీ యొక్క తల్లి ప్రభా నీ కుమార్తెలుగా తల్లి మమ్మల్ని తల్లి నీవు లెక్కించుకున్నందుకే నీకు స్తుతులు వందనాలు ప్రభా. మా
కుటుంబాలకు మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం ప్రభా. ఆయన నీ శక్తిన మేఘముతో దిగి వచ్చి ప్రభా మా కుటుంబాలను నీ మహిమతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రాలు. ఆయన అదేవిధంగా ప్రతి హృదయంలో మీరు రక్షకుడిగా జన్మించాలని కోరుకుంటున్నాను ప్రభా. దేవానికి స్తోత్రాలు. ఈ మాటలు ప్రభా మీరు పలికించినందుకే నీకు స్తోత్రాలు. అవును ప్రభా, రక్షణ లేకుండా ఉంటే మేము ఎన్ని క్రిస్మస్లో జన్మించుకున్నా మా జీవితంలో వ్యర్థమే. కానీ తండ్రి ప్రభా, నిన్ను కలిగినటువంటి క్రిస్మస్ మేము జరుపుకున్నప్పుడు నిత్య సంతోషం మాకు ఇస్తావు ఆయన. తండ్రి ప్రభా, సకల ఆశీర్వాదాలు మాకు ఇస్తావు ప్రభా. ఆయన నిత్య జీవాలు మాకు ఇస్తావు ప్రభా. ఆయన తండ్రి కలవరం అనేది మాలో ఉండదు, దుఃఖం అనేది మాలో ఉండదు ప్రభా, లేమి అనేది మాలో ఉండదు. ఆయన తండ్రి ఏ కొదవ అనేది మాలో ఉండదు కనుక సంపూర్ణతలోకి ప్రభా మీరు మమ్మల్ని నడిపిస్తారు కనుక తండ్రి నిన్ను కలిగి జీవించడానికి ప్రభా మీరు కృప చూపండి. నీకు వేరే మేమేమీ చేయలేదు ప్రభా. నీకు మహిమకరంగా ఆయన తండ్రి మేము సమస్తము జరిగించినట్లుగా మీరు కృప చూపండి. ఎక్కడ కూడా ప్రభా మిమ్మల్ని దుఃఖపరిచే పరిస్థితులు, నేను ఆయాసపెట్టేటువంటి పరిస్థితులు, ఆయన తండ్రి నీకు అవమానం తెచ్చేటువంటి పరిస్థితులు వ్యక్తిగతంగా మాలో కుటుంబాలుగా మా కుటుంబాల్లో ఉండకుండా తండ్రి నీ షకీనా మేఘను మా కుటుంబాల చుట్టూ కప్పమని ప్రార్థిస్తున్నాను. ఈ దివ్యమైన దూతలతో దిగి వచ్చి మాతో కూడా మీ సన్నిధిని వచ్చమని ప్రార్థిస్తున్నాను. మా మందిరంలోకి ప్రభా ఆయన తండ్రి మీరు వచ్చి పరిశుద్ధాత్మగా మీరు సంచరిస్తున్నందుకే నీకు స్తోత్రం. ఒక్కొక్క బిడ్డను మీరు వాక్యం చేత తట్టుతున్నందుకే నీకు స్తోత్రం ప్రభా. నిజమైనటువంటి క్రిస్మస్ సంతోషం ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవానికి స్తోత్రం. మీరు రక్షకుడిగా నా హృదయంలో మా హృదయంలో మీరు జన్మించినప్పుడు దాన్ని నిత్యమైనటువంటి సంతోషం మాకు కలుగుతుంది ప్రభా. అట్టి సంతోషంలోనికి ప్రతి బిడ్డను మీరు నడిపించండి. రక్షణ లేకుండా ఉన్నటువంటి వారిని మీరు మాట్లాడండి, వారి హృదయాల్లో మీరు తట్టండి ప్రభా. వాక్యం వినగలిగినటువంటి నాయన తండ్రి ఆసక్తి వారికి దయచేయండి ప్రభా. వాక్యం అనగానే ప్రభా నాయన తండ్రి ప్రభా ఆసక్తికరంగా లేకుండా నాయన తండ్రి ఎంతో ప్రభా నాయన అయిష్టంగా ఆయన తండ్రి వినకుండా పెడచెవిని పెడుతున్నటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రభా. ఆయన తండ్రి పండుగలు చేసుకునేటువంటి ఆలోచన మాత్రమే కాకుండా నిన్ను కలిగి సంతోషించేటువంటి భాగ్యంలోనికి ప్రతి బిడ్డను మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభావితమైనటువంటి వాక్యాన్ని తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో మీరు నా తండ్రి ప్రభా ఫలింపు చేయండి, ముద్రించండి. ఈ వాక్యాన్ని సమృద్ధిగా ఈ వాక్యంతో ప్రతి హృదయాన్ని మీరు నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. సంఘాన్ని దీవించండి, సంఘానికి వస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబంలో ప్రభా క్రిస్మస్ సంతోషంతో తండ్రి ప్రభా వారి కుటుంబాలను మీరు తండ్రి సైన్య సమూహంతో ప్రభా ఈ యొక్క శక్తిన మేఘంతో దర్శించనివ్వమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ సమయంలో నన్ను కూడా నాయన నీ పక్షంగా నీళ్ళు పెట్టుకొని తండ్రి నీ వాక్యాన్ని అందించేటువంటి నాయన తండ్రి ప్రభా అవకాశాన్ని ప్రభా నాకు ఇచ్చినందుకే మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ నీ నామాన్ని నీ వాక్యాన్ని మీరు గొప్ప చేసుకున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఆరాధనకు రాలేనటువంటి బిడ్డలు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మరి ఒక వారంలో ప్రభా ఈ యొక్క క్రిస్మస్ దినాన ఆరాధన జరుపుకోవడానికి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా నడిపించమని నీ సన్నిధిలో కనపడేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని మీకే సమస్తమైనటువంటి మహిమగలంతా ప్రభావం చెల్లించుకుంటూ యేసు శక్తి కలిగినటువంటి నామలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి